అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు 2వ తేదీన పదవి విరమణ చేస్తున్నటువంటి సర్పంచ్లకు మరియు పాలక వర్గాలందరికీ కూడా మా లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధనా సమితి అందరికీ అభినందనలు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా మీ గ్రామాల్లో గత 5 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రజాహిత ప్రయోజన కార్యక్రమాలు మీ రాజకీయ జీవితంలో ఒక గుర్తుగాను, అవి ప్రజల మెప్పుగాను మీకు మిగిలిపోతాయని చెప్పి మేము భావిస్తాము. సర్పంచ్గా మీరు రాజకీయ ప్రవేశం చేసిన కొత్తవారు, అలాగూ రాజకీయాల్లో ఉన్నవారు ముందుగా మరిన్ని పదవులు మీరు రాజకీయంగా ఎదగాలని, ఆ రాజకీయాల్లో మీరు రాణించాలని, తద్వారా ప్రజాసేవ చేసేటువంటి రాజకీయ ప్రాధాన్యత పదవుల్లో మీరు మరింతగా ముందుకు సాగాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా మీరు 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసి పదవి విరమణ చేసేటప్పుడు మీకు గ్రామ పంచాయతీలు ఏదైనా బకాయిలు ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క రికార్డులని మీరు మీ దగ్గర భద్రపరచుకొని మరలా ఈ ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి పొందేందుకు మీరు సాక్ష్యాలుగా ఆ రికార్డులు మీరు భద్రత చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదేమైనా రానున్న కాలంలో అధికారులు మీ పట్ల ఆ చెల్లింపులకి అంగీకారం పెట్టకపోవచ్చు. కాబట్టి మీరు ఆ రికార్డులు మీ వద్ద ఉంచుకోవడం ద్వారా, లేదా ఆ కార్యదర్శుల ద్వారా ఆ నకలు ట్రూ కాపీలు తీసుకొని మీరు ఉంచుకోవడం అనేది, అంతేకాకుండా మీరు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసిన కార్యదర్శి నుంచి కూడా మీరు పత్రాలు తీసుకొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదేమైనా ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకుండా, ఈ యొక్క సర్పంచుల్ని కొనసాగించకుండా పర్సన్ ఇన్ఛార్జీలుగా తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అలాగే ప్రజాస్వామ్య విఘాతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పదవీకాలం పూర్తయిన ఈ తరుణంలో కూడా వారికి రావాల్సిన బిల్లులు చెల్లించకుండా, అలాగే కనీసం గౌరవ వేతనం వారికి ఇవ్వకుండా సాగనంపుతున్న ప్రభుత్వం తీరు దుర్మార్గం. ఇది వారి చర్య అంతగా ప్రజాభిమతం కాదని చెప్పి మా లోకల్ గవర్నమెంట్ ఛాంబరు అభిప్రాయపడుతుంది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ విధంగా జరగడం మరింత విడ్డూరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన నేతృత్వంలో మరింతగా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా గత 2000 లాగా, అలాగే 2018 లాగా ఈరోజు 2026లో కూడా ఎన్నికలు నిర్వహించని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన తీరు